నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను శాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ రాజధాని అమరావతిలో ఈ నెల 10 నుంచి 3 రోజుల పాటు మహిళా పార్లమెంట్ దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహిస్తామన్న మంత్రి గంట ఎమ్మెల్యే అనిత ఏవోబీలో పేలిన మందు పాత్ర 7 ఒరిస్సా సాయుధ పోలీసుల మృతి 5 పరిస్థితి విషమం 7 హిల్స్ లో క్షతగాత్రులకు చికిత్స మందుబాబులకు అడ్డాగా మారిన గాజువాక సుందరయ్య కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రహారీ గోడ ఎత్తు పెంచి ఆకతాయిల్ని అడ్డుకోవాలన్న స్థానికులు ప్రజాసేవలోనే తనకు ఆనందం పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే వాసుపల్లి ఫిబ్రవరి 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు అమరావతిలో జరగనున్న మహిళా పార్లమెంట్ సదస్సు దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్రభుత్వం నిర్వహిస్తోందని మంత్రి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే అనిత తెలిపారు. 1951లో పార్లమెంట్లో కేవలం 22 మంది మహిళా ఎంపీలు మాత్రమే ఉన్నారని ప్రస్తుతం వారి సంఖ్య 66కు పెరిగిందని అన్నారు. రాజధానిలో నిర్వహిస్తున్న ఈ మహిళా పార్లమెంట్ సదస్సులో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు 12,000 మంది పాల్గొంటున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే ఈ నెల 3వ తేదీన శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ విశాఖలో ఒక ర్యాలీ నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఏయూ సెనేట్ హాల్లో మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. మొత్తం ఎన్జిఓ లేడీస్ సంబంధించిన ఎవరైతే టాప్ లెవెల్లో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కాలేజెస్ యూనివర్సిటీస్ కూడా ఈ ఎవరైతే గర్ల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయమని చెప్పడం జరిగింది. దాదాపు 12,000 మంది గర్ల్స్ ఉమెన్ మొత్తం దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎన్రోల్మెంట్ చూసి దాదాపు 10,000 మంది ఎన్రోల్ అయ్యారు. 80 మంది పైగా హూ ఆఫ్ ది మహిళలందరూ కూడా ఈ మీటింగ్లో పాల్గొంటూ 3 రోజుల పాటు రౌండ్ టేబుల్స్ అలాగే మిగతా ఈ సెషన్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వాళ్ళ లెక్చరర్స్ మెసేజ్లు ఇవన్నీ కూడా 3 రోజుల పాటు జరుగుతూ ఉంటాయి. 10 o'clockకి స్టార్ట్ అవుతుందండి ర్యాలీ. అందులో మన శివప్రసాద్ గారు, స్పీకర్ గారు, హానరబుల్ స్పీకర్ గారు, మన మంత్రివర్యులు ఇద్దరు ప్లస్ అక్కడ మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ కూడా అక్కడ మనకి అటెండ్ అవుతారు. అంటే మ్యాక్సిమం డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ అన్ని డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా అక్కడ అటెండ్ అవుతారు. అట్ ద సేమ్ టైం మన స్టూడెంట్స్ కూడా అటెండ్ అవుతారు. ఓవరాల్గా దగ్గర ఒక 5,000 to 7,000 మెంబర్స్తో ఒక భారీ ర్యాలీ ఏర్పాటు చేసి ఓన్లీ ఇది మహిళా సాధికారత అనేది కాకుండా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో మావోయిస్టులు పంజా విసిరారు. ఒరిస్సా సాయుధ పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని కోరాపుట్ జిల్లా కొట్టంగి తాలూకా మంగన్గురుగుమి గ్రామ సమీపంలో భారీ మందుపాత్ర పేల్చారు. ఈ ఘటనలో 7 పోలీసులు మృతి చెందగా మరో 5 పరిస్థితి విషమంగా మారింది. బుధవారం సాయంత్రం సమయంలో జరిగిన ఈ ఘటనలో ఒక ఎస్ఐ స్థాయి అధికారి ఆచూకీ దొరకలేదు. ఒడిశా పోలీసు విభాగంలోని డ్రైవర్లుగా పనిచేస్తున్న 11 మంది శిక్షణ నిమిత్తం కోరాపుట్ నుంచి అనుగోలు జిల్లాకు ఒక వాహనంలో వెళ్తున్నారు. రాయపురం విశాఖపట్నం 26వ జాతీయ రహదారికి సమీపంలో ఒక కల్వర్టు వద్ద ఈ వాహనం చేరుకోగానే మావోయిస్టులు మందుపాత్రను పేల్చారు. పేలుడు దాటికి వాహనం లోయలో పడిపోయింది. ఈ ఘటనలో గాయపడిన 7 క్షతగాత్రులను విశాఖలోని 7 హిల్స్ ఆసుపత్రికి తరలించారు. వీరిని జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. దేవాలయాలతో సమానంగా భావించే పాఠశాల ప్రాంగణం పొద్దుగూకితే వ్యసనాలకు అడ్డాగా మారుతోంది. మందుబాబుల చిందులతో పాఠశాల ఆవరణ కళావిహీనంగా మారుతోంది. గాజువాక 61వ వార్డు సుందరయ్య కాలనీ ప్రాథమిక పాఠశాల దుస్థితిపై ఓ రిపోర్ట్. ఇది గాజువాకలోని సుందరయ్య కాలనీ ప్రాథమిక పాఠశాల. అనేక సమస్యలతో ఈ స్కూల్ సతమతమవుతోంది. ఉదయం పాఠశాలల్లో అడుగు పెట్టేసరికి ఖాళీ మద్యం బాటిళ్లు, సిగరెట్ ముక్కలు దర్శనమిస్తాయి. దీంతో ప్రతిరోజు విద్యార్థులకు, పాఠశాల సిబ్బందికి ఇదో పెద్ద సమస్యగా తయారైంది. పాఠశాల ప్రహారీ గోడ ఎత్తు తక్కువగా ఉండడంతో మందుబాబులు గోడ దూకి లోపలికి వెళ్లి ఛిద్రంగా మారుస్తున్నారు. ప్రధాన గేటుకు తాళం వేసినప్పటికీ మళ్లీ యథావిధిగా మందుబాబులు హల్చల్ చేస్తున్నారు. ఎన్నిసార్లు హెచ్చరించినా ఆకతాయిల ఆగడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక అసాంఘిక కార్యక్రమాలకు ఈ పాఠశాల వేదిక కావడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
కనిపించారు వాళ్ళు అడిగారు కనిపిస్తాయి. మేము అలా వచ్చేసరికి పరిగెత్తి పారిపోతుంది. అది నేను అన్నాను పర్సన్ సార్ కూడా చెప్తాను ఉన్నాను అంటే ఇంకా వాళ్ళు పరిగెత్తి పారిపోతుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? తెలియదండి, ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియట్లేదు. 8 తర్వాత నుంచి స్కూల్ అయితే విశాలంగా ఉండట్లేదు. చాలా మంది చాలా చండాలంగా ఈ రూమ్ కి వస్తే పిల్లలు భోజనం చేసే రూమ్ అయితే మరి ఎలా చేస్తున్నారంటే పాసులు పోసి వచ్చలు పోయి ఉంటారు. నానా చండాలం చేసేసి సీసాలు మందు బాటిలే కాదు ఏవైనా తినే పదార్థాలు కూడా ఇక్కడే తింటున్నారు కదా, తాగేసి మందు బాటిల్ పడిచేస్తున్నారు. సిగరెట్లు నానా చండాలంగా వస్తే అక్కడే పాసులు పోసేస్తున్నారు. చలి మంటలు కాసుకోవడము, ఎక్కలేని బట్టలు తెచ్చి ఇక్కడే పోగులు పోస్తున్నారు. ఎందుకంటే పిల్లలు ఇక్కడ పరిశుభ్రంగా ఉండాలనే కదా, వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి భోజనం. నగర టీడీపీ అధ్యక్షుడు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జన్మదినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నిరంతరం ప్రజల సేవలోనే ఆనందం ఉంటుందన్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. నగర టీడీపీ అధ్యక్షులు దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ బర్త్డే ఈ రోజున పెద్ద ఎత్తున జరపడానికి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ వాసుపల్లి గణేష్ కుమార్ గారు దంపతులు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి అడిగి తెలుసుకుందాం. సార్, ఫస్ట్ ఎస్డీవీ తరపుని జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మీరు నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి సాధించారు? ఈ నియోజకవర్గ ప్రజలకి జన్మదిన కానుక మీరు ఏమివ్వబోతున్నారు? ఏదో సంవత్సరానికి ఒకసారి జన్మదినం సందర్భంగా కానుకలు ఇచ్చేది కాదు. ఇది నిరంతరం ప్రజలతో ఉండడమే ఆనందం. ఏ రోజైతే ఒక్కరికైనా నేను ఉపయోగపడితే ఆ రోజు చాలా ఉత్సాహంగా ఆనందంగా హ్యాపీగా పడుకుంటాను. సో ఈ జన్మదినం అంటే నాకు అసలు భయం చెప్పాలంటే. సో అందుకే జన్మదినం అంటే కాకపోతే ఇది ఏంటంటే ప్రజల మనిషిని కాబట్టి ఇది ప్రజలు జరుపుకునే ఉత్సాహం, ప్రజలు జరుపుకునే జన్మదినం ఇది. అదే తప్పించి ఇది నాది కాదు. ఇది వాళ్ళు గెలిపించారనని ఒక ఎమ్మెల్యేగా చేశారు, వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. నా కార్యకర్తలు నాతో పాటు ఉండి నిరంతరం కూడా ఒక నీడ మాదిరిగా ఉండి దాన్ని ముందుకు తోసి వాళ్ళ విజయాన్ని నాకు ఇచ్చారు. ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఈ రోజు జన్మదినం జరుపుకున్న సందర్భంగా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే నాకేం లేదు, ఉండదు కూడా. నాకు ఎప్పుడు కూడా వెరీ నెక్స్ట్ మినిట్ ఏంటి పని అనేది ఆలోచిస్తాను ఎప్పుడు కూడా. రేపు ఏంటి అనేది కూడా ఆలోచించను. నేను ఇది అయిపోయిన తర్వాత వచ్చే నెక్స్ట్ నిమిషాన్ని ఏం పని చేయాలి, అలా ప్రతి నిమిషం అలా పని చేస్తూనే గడపడం అనేది నాకు చాలా ఇష్టం. ఒకవైపు నగర టీడీపీ అధ్యక్షుడు మీరు, చాలా హార్డిల్స్ ఉన్నాయి మీకు పార్టీ పరంగా, ఈ సమస్యల పరంగా. దీన్ని ఎలా అధిగమించడానికి ప్లాన్ చేయాలి? అడ్డల్స్ ఎక్కడ ఉన్నాయి? మీకే అడ్డల్స్ ఉంటాయేమో కానీ మాకే అడ్డల్స్ లేవు. ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం అనేది ఒక ఓషన్ లాంటిది అన్నమాట. దాంట్లో నేను ఒక చుక్కనే. సో ఆ ఓషన్ ఎప్పుడు కూడా పవర్ఫుల్గా ఉంటుంది మా తెలుగుదేశం. అందుకే కదా మాకు ఏదంటే కార్యకర్తలు ఒక బలం. సో అందరూ పనిచేస్తుంటాం పార్టీకి. నేనేదో నాకే ఎందుకు ప్రెషర్ ఉంటుంది, అందరూ కూడా ప్రెషర్ని ఈక్వల్గా షేర్ చేసుకుంటుంటాం. ఇప్పుడు ఈ మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది, దాంట్లో మన వాజ్పేయి మంత్రిగా చూడడానికి అవకాశం? నాకైతే ఎలాంటి ఆశలు లేవు, అలాంటి కోరికలు లేవు. ప్రతిరోజు పని చేస్తున్నామా లేదని చూసుకుంటాం. నాకు ఆల్రెడీ ఒక పెద్ద కానుక ఇచ్చారు సీఎం గారు, ఎమ్మెల్యే ఇచ్చారు, నాకు పదవి టికెట్ ఇచ్చారు. అతనికి ఇప్పుడు కూడా జీవితాంతం రుణపడి ఉంటాను. వచ్చే రాబోయే ఇంకా 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇంకా 2.5 ఏళ్ళలో ఎటువంటి ప్రణాళికలు, అభివృద్ధికి సంబంధించిన ఎటువంటి ప్రణాళికలు? అదే చెప్తున్నాం కదా, ప్రణాళిక అంటూ ఏముండదు. మనం ఏంటంటే నిత్యం ప్రజలతో ఉండేటప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్తుంటారు ఏంటి అనేది వాట్ నెక్స్ట్. ఈరోజు మేమేమో డైలీ ఎమ్మెల్యే చేస్తే సుమారు ఒక 55 కాల్స్ వస్తాయి. ఆ 55 కాల్స్ ఏంటంటే కొన్ని పర్సనల్ గ్రీవెన్సెస్ ఉంటాయి, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, కొన్ని డెవలప్మెంట్కి సంబంధించిన ఉంటాయి అన్నమాట. సో పర్సనల్ మేము ఎప్పుడు కూడా టెక్ ఇమీడియట్గా టేకప్ చేసేస్తుంటాం. అలాగే ఇంకోటి ఏంటంటే కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు ఫోన్లు చేస్తారు, అవి వెంటనే చేస్తున్నాం. ప్రజలే కోరుకుంటారు కదా డెవలప్మెంట్. ఇంకా ఎమ్మెల్యే గారు ఏంటంటే వాళ్ళకి ఏం కోరుకుంటే చేయడం పని. అధికారులు కూడా మంచి అధికారులు ఇచ్చారు సీఎం గారు. చెప్పండి మేడం గారు, ఈయన ఎప్పుడు కూడా ప్రజా దర్బార్లు ప్రజలంటే తిరుగుతూ ఉంటాడు. అలా ఆయన ఎమ్మెల్యే గారికి అటువంటి సమయం ఎట్లా ఇవ్వగలుగుతారు మీరు? అతను ప్లాన్ చేసుకుంటారండి అన్ని రకాలుగాను. కుటుంబం విషయం కానీ, కాలేజ్ విషయం కానీ, దాని తర్వాత పార్టీ పరంగా వర్క్స్, దాని తర్వాత
అధ్యక్షుడిగా వర్క్స్ ఎక్కడ ఉన్నాయి, దాని తర్వాత నియోజకవర్గంలో వర్క్స్ అవన్నీ ప్లాన్ చేసుకొని ఏది ఇబ్బంది లేకుండా అన్ని సక్రమంగా చేస్తాం. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు తన జన్మదిన దినోత్సవం సందర్భంగా ఈ రోజు పెద్ద ఎత్తున నియోజకవర్గంతో పాటు విశాఖ నగరంలో ప్రజా సేవా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే కుటుంబ పరంగా కూడా తను ఎంతో సమయం కేటాయిస్తూ ప్రజల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తానని ఎమ్మెల్యే వాసుపల్లి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, చిట్టుబాబు ఎస్టీవీ, విశాఖపట్నం. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ముంబై ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ మహేష్ కుమార్ ఫరేదియా వెల్లడించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఏర్పాటు చేసిన మెరైన్ ఎగ్జిబిషన్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ సుదీర్ఘమైన కోస్తా తీరం ఆంధ్రప్రదేశ్లోనే ఉందన్నారు. 1995లో 1,00,000 టన్నుల సముద్ర ఉత్పత్తులు ఉండగా ప్రస్తుతం అది 11 లక్షలకు పెరగడం అభినందనీయమని అన్నారు. హాంకాంగ్ లాంటి దేశాలకు సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలను, మత్స్యకారులు, ఎగుమతిదారులను ఆయన అభినందించారు. ఈ ఎగ్జిబిషన్ మత్స్యశాఖ ఏర్పాటు చేసింది. ఇన్లాండ్ తన బోట్లు, వలలు, వివిధ రకాల సముద్ర ఉత్పత్తులను ఎగ్జిబిషన్ లో పొందుపర్చారు. The best part, in the year 1995, the total marine fish production from this Andhra state was around 1.2 lakh ton. Presently, it is very close to 4 lakh ton. కేంద్ర బడ్జెట్పై మంత్రి గంటా శ్రీనివాసరావు సంతృప్తి వ్యక్తం చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించిందని అన్నారు. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు పన్నుల మినహాయింపు కల్పించడం హర్షణీయమని అన్నారు. విశాఖ రైల్వే జోన్ వంటి అంశాలు చిరకాలంగా ఉన్నా వాటిని బడ్జెట్లో చేర్చకపోవడం నిరాశ అయినా సాధించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇది పేద, మధ్యతరగతికి సంబంధించిన బడ్జెట్. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏదైతే అమరావతి రైతులు భూములు ఇచ్చి ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా చరిత్ర సృష్టించారో అటువంటి రైతులకు సంబంధించిన ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ఒకటి ఫైనాన్స్ మినిస్టర్ గారు తీసుకోవడం చాలా సంతోషం. ఆ భూములు ఇచ్చిన వాళ్ళకి సంబంధించిన ఏదైతే క్యాపిటల్ గెయిన్స్ ఉన్నాయో దాని మీద కంప్లీట్గా ట్యాక్స్ ఎగ్జంప్షన్. ఇప్పుడు డెఫినెట్గా బడ్జెట్ అనేది ఇట్స్ ఏ మిక్స్డ్ థింగ్. అన్ని స్వీట్లే బెటర్, కొన్ని హార్డ్లు కూడా ఉంటాయి, కొన్ని వడ్డింపులు ఉంటాయి, కొన్ని వరాలు ఉంటాయి. బడ్జెట్ అనేది ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్. అందుకే డెఫినెట్గా మన రాష్ట్రానికి సంబంధించిన వరకు మనకి రైతులది ప్రధానమైన ఇష్యూ. ఆ రోజు 35,000 ఎకరాల భూములు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఈ గవర్నమెంట్ మీద నమ్మకంతో భూములు ఇచ్చారు. ఆ భూములు ఇచ్చే రైతులకి పెద్ద ఊరట, పెద్ద బెనిఫిట్. అలాగే మిగతా ఇది హౌసింగ్ ఒకటి ఉంది, అది మంచిదే. మనకి రైల్వే జోన్ లాంటి కొన్ని డెఫినెట్గా అంశాలు ఉన్నాయి. అది బడ్జెట్లో చేస్తుంటే బాగుండేది. చేయలేదని చెప్పి మనం దాన్ని ఏమి డిమోరలైజ్ కానవసరం లేదు. డెఫినెట్గా వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి, అలాగే రైల్వే మినిస్టర్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇట్స్ అవర్ కమిట్మెంట్, డెఫినెట్గా మేము చేస్తాం అని ఒక హామీ ఇచ్చినా తప్పకుండా అవుతుందని చెప్పి ఆశిస్తాం. ఇవ్వటం అనేది చాలా చాలా సుపరిణామం. దీనికి రైతులందరి తరఫున కూడా ఆర్థిక మంత్రి గారికి అభినందన తెలియజేస్తా ఉన్నాం. అలాగే హౌసింగ్ బై 2022కి భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా సాంకేతిక విప్లవంతో ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం కాకుండా ప్రతి లబ్దిదారుడికి అందించిన ఘనత చంద్రబాబు సర్కార్కే దక్కుతోందని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద మంజూరైన పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు నమ్మకం పెంచేలా తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో పయనింపజేసేందుకు చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి వరలక్ష్మి, రాంపురం సర్పంచ్ రెడ్డి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. పేదవాళ్ళ సంక్షేమమే ధ్యేయం అంటూ ఉంటాం, కానీ ఆ ఇచ్చే పథకం ఒకసారి రాజీవ్ గాంధీ గారు చెప్పారు పార్లమెంట్ లో ప్రధానమంత్రిగా ఉంటూ, నేను పేదవాళ్ళకి ₹1 ఇస్తే పార్లమెంట్ లో. విశాఖ శ్రీ శారదాపీఠ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు నిర్వహించనున్నామని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ తెలిపారు. శారదాపీఠంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది గ్రహస్థితులు బాగోలేవని, కాలసర్ప దోషం ఉందని అన్నారు. గ్రహాలను నియంత్రించేందుకు నవదుర్గ కుంభాభిషేకాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. సనాతన సంరక్షిస్తున్న పండితులతో సభలు నిర్వహించనున్నామని తెలిపారు. విశాఖ శ్రీ శారదాపీఠం తలపెట్టింది.
దానిలో భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. యావత్తు భారతదేశంలో ఉన్న శాస్త్ర పండితులు అంటే వేదాంతము, వ్యాకరణము, అలాగే న్యాయము, మీమాంస, ఇటువంటి సనాతనమైన భారతీయ విజ్ఞాన సంపద దానిని నమ్ముకుని ఉన్న కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ఈఎస్ఐ ఆసుపత్రులు అసౌకర్యాలు రోగులకు నరకాన్ని చూపిస్తున్నాయి. శిథిలావస్థకు చేరుకున్న భవనంలో రోగులు బిక్కుబిక్కుమంటూ వైద్య సేవలు పొందుతున్నారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సింధియాలోని ఈఎస్ఐ ఆసుపత్రికి జిల్లా నలుమూలల నుండి నిత్యం వందలాది మంది కార్మికులు వైద్యం కోసం వస్తుంటారు. ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు ఇక్కడ వైద్య సదుపాయాలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అద్దె భవనంలో కొనసాగుతున్న ఈ ఆసుపత్రికి ప్రభుత్వం శీలానగర్లో స్థలం కేటాయించింది. శంకుస్థాపన జరిగి ఏళ్లు కావస్తున్న భవనం ఇంకా పునాదుల దశలోనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. శిథిలావస్థకు చేరుకున్న భవనంలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో వైద్య సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉన్నమాట వాస్తవమేనని సూపరింటెండెంట్ అన్నారు. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి ఉన్న భవనాన్నే వేరే చోటికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. లేదు హలో లక్షణాన్ని ఇక్కడ ఏడుతూ బాబు నాయన నిన్ను అడిగితే ఏమి మాకు తెలియదు లైన్లో ఉన్నాడు. గెస్టెస్లు ఇచ్చేదంటే పశువులాగా కుక్కలంతా హీనంగా చూస్తున్నారు ఇక్కడికి వచ్చిన పేషెంట్లని. సరైన రెస్పాన్స్ కూడా లేకుండా పోతుంది. కనీసం రెస్పాన్స్ ఇచ్చేదంటే నెలలా కట్ చేస్తున్నారు శాలరీలో డబ్బులు, ఏదో మనకేదో ఫ్రీగా చూస్తున్నారు అని కాదు, అనుసంధానం కూడా కాదు. అలాంటి వచ్చిన పేషెంట్ ఎక్కడి నుంచి వస్తారు పాప శ్రీకాకుళం నుంచి వచ్చిన ఇక్కడ పేషెంట్ అమ్మగా ఏపీ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు కార్యాలయాన్ని రాష్ట్ర రాజధాని అమరావతికి వెంటనే తరలించాలని భవన నిర్మాణ కార్మికులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు 15 లక్షల మంది బోర్డులో సభ్యులుగా ఉన్నారని చెప్పారు. అయితే ఈ కార్యాలయంలో హైదరాబాద్ లో ఉండిపోవడం దురదృష్టకరమని అన్నారు. దీనివల్ల కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, తక్షణం బోర్డును రాజధానికి తరలించాలని డిమాండ్ చేశారు. ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పడాల రమణ నాయకత్వం వహించారు. ఇప్పటికే వేల సంఖ్యలో అప్లికేషన్లు పెట్టుకున్నటువంటి కార్మికులు కార్యాలయాలు తిరుగుతున్నా రాష్ట్ర హైదరాబాద్ పంపించాం, ఇంకా ఇక్కడికి అప్లికేషన్ రాలేదు అని చెప్పి స్థానిక అధికారులు చెబుతా ఉన్నారు. నెలల తరబడి భర్త చనిపోయినటువంటి భార్యలు, కాలు చేతులు కార్మికులు, తమ అన్ని కోల్పోతున్నటువంటి కార్మికులు తాము సంక్షేమ బోర్డు ద్వారా మాకు ఏదో ఫలితాలు వస్తాయని చెప్పి ఆశించిన కార్మికులకి తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. ద్వారకానగర్ జీకే టవర్స్ లో ఏర్పాటు చేసిన ఎఫెక్స్ యానిమేషన్ సంస్థ ప్రారంభమైంది. ఎమ్మెల్యే గణబాబు ఈ సెంటర్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ఎండీ వినోద్ మాట్లాడారు. యానిమేషన్ రంగంలో అత్యధికంగా ప్రోత్సాహం లభించడంతో ఆదరణ పెరుగుతోందని అన్నారు. తమ సంస్థలో 3 నెలల పాటు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ను కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. యానిమేషన్ రంగానికి మంచి భవిష్యత్తు ఉండడంతో యువత ఈ రంగం వైపు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. ఇస్తున్నాము. కెనడా వాళ్ళతో కొలాబరేట్ అయ్యాము. సో వాళ్ళ నుంచి మాకు సర్టిఫికేషన్ వస్తుంది. సో ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ వస్తుంది. అండ్ టెక్నాలజీస్ కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ వ్యాకమ్ ట్యాబ్లెట్స్ తోటి ఇవ్వడం, ప్రొజెక్టర్స్లో ట్రైనింగ్ ఇవ్వడం, క్లాస్ రూమ్స్ కూడాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతాను ఫుల్లీ ఫర్నిష్డ్ అండి ఇస్తున్నాము. అండ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అందరికీ మధ్యతరగతి ఫ్యామిలీస్ కూడాను అందుబాటులో ఉండేలాగా ఫీజెస్ ఉండేలాగా మేము ప్లాన్ చేస్తున్నామండి. అండ్ ఫ్యాకల్టీ కూడాను ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు మా దగ్గర తీసుకున్నాము. వీటితో పాటు డ్రాయింగ్ క్లాసెస్తో పాటు ఇంగ్లీష్ క్లాసెస్ అవి కూడా మేము ఆఫర్ చేస్తున్నాం. అంటే యానిమేషన్ ఏపీ సర్వశిక్షణ అభియాన్ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీ విద్యా సంస్థలో పనిచేస్తున్న విద్యా వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం గాజువాక హైస్కూల్లో జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 మదర్ తెరేసాల నుంచి 38 మంది విద్యా వాలంటీర్లు పాల్గొంటున్నారు. వీటిలో చదువుతున్న 1317 మంది విద్యార్థులకు మతపరమైన బోధనలతో పాటు ఇతర సబ్జెక్టులపై అవగాహన కల్పిస్తున్నారు. కోర్స్ డైరెక్టర్ ఎండి గౌస్లాల్ మాట్లాడుతూ మదర్ తెరీసాల్లో అనాథ పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు గాను 5 రోజుల శిక్షణ ఏర్పాటు చేశామని అన్నారు. మధ్యాహ్న భోజనం కల్పిస్తూ వాళ్ళకి వసతిని కల్పిస్తుంటారు. అయితే వారికి సర్వశిక్ష అభియాన్ ద్వారా వాళ్ళ ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా బోధించడం జరుగుతుంది అన్నమాట. ఫార్మల్ ఎడ్యుకేషన్ మీన్స్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఈబీఎస్, ఇంకా జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా పిల్లలకు నేర్పిస్తుంటాము. ఎందుకంటే
కేవలం మత విద్య ఉంటే సరిపోదు కాబట్టి వాళ్ళకి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజధాని అమరావతిలో ఈ నెల 10 నుంచి 3 రోజుల పాటు మహిళా పార్లమెంట్. దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహిస్తామన్న మంత్రి గంటా, ఎమ్మెల్యే అనిత. ఏఓబీలో పేలిన మందు పాత్ర. 7 ఒరిస్సా సాయుధ పోలీసుల మృతి, 5 పరిస్థితి విషమం. 7 హిల్స్ లో క్షతగాత్రులకు చికిత్స. మందుబాబులకు అడ్డాగా మారిన గాజువాక సుందరయ్య కాలనీ ప్రాథమిక పాఠశాల. ప్రహారీ గోడ ఎత్తు పెంచి ఆకతాయిల్ని అడ్డుకోవాలన్న స్థానికులు. ప్రజాసేవలోనే తనకు ఆనందం. పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే వాసుపల్లి. ప్రభుత్వ పాఠశాలల్లో పెచ్చిమీరిపోతున్న ఆకతాయిల ఆగడాలు. రాత్రి వేళల్లో తాగి తందనాలు. అడ్డుకట్ట వేసే నాదుడు లేక చెలరేగిపోతున్న పోకిరీలు. వివరాలు దరువులో. ఇవి ఇప్పుడు వరకు పిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.